ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు నవంబర్ 22, 2024. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, తండ్రి శ్రీమతాన్ని అనుసరించటమే తండ్రిని గౌరవించడం. తమ ఇష్టానుసారం అంటే మన్మతం నడుచుకునేవారు అగౌరవపరుస్తారు. ప్రశ్న: గృహస్థ వ్యవహారంలోని వారికి బాబా ఏ పని చేయవద్దని చెప్పరు, కానీ ఆదేశాన్ని ఇస్తారు. అది ఏంటి? సమాధానం: బాబా చెప్తారు, పిల్లలారా, మీరు భలే అందరి సంబంధంలోకి రండి, ఏ ఉద్యోగమైనా చేయండి, సంబంధ వ్యవహారంలోనికి రండి, రంగురంగుల వస్త్రాలను ధరించండి. ఈ విషయంలోనూ బాబా వద్దనరు. తండ్రి కేవలం ఆదేశిస్తున్నారు, పిల్లలారా, దేహ సహితంగా దేహ సంబంధాలన్నిటిపై మమకారాన్ని తొలగించి నన్ను స్మృతి చేయండి. మంచిది. మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: ఎప్పుడు అయ్యో భగవంతుడా అని బిగ్గరగా ఏడవరాదు. మేము విశ్వానికి మాలికలుగా అయ్యేవారము కనుక మా నడవడిక, మా వార్తాలాపం చాలా బాగుండాలి అని బుద్ధిలో ఉండాలి. ఎప్పుడు ఏడవరాదు. రెండో పాయింట్: నిశ్చయ బుద్ధి గలవారిగా అయ్యి ఒక్క తండ్రి శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండాలి. ఎప్పుడు తికమక అవరాదు లేదా గుటకలు మింగరాదు. నిశ్చయంలోనే విజయం ఉంటుంది కనుక పైసకు విలువలేని మీ సొంత మతాన్ని అంటే మీ యొక్క మన్మతాన్ని అనుసరించరాదు. వరదానము: ఎటువంటి పరిస్థితిలోనైనా ఫుల్ స్టాప్ ఉంచి స్వయాన్ని పరివర్తన చేసుకునే సర్వుల ఆశీర్వాదాలకు పాత్రులు కండి. వివరణ: ఎటువంటి పరిస్థితిలోనైనా బిందు స్వరూపుడైన తండ్రి మరియు బిందు స్వరూపమైన ఆత్మ, ఈ రెండిటి స్మృతి ఉంటే ఫుల్ స్టాప్ పెట్టగలరు. కంట్రోలింగ్ పవర్ ఉండాలి. ఏ పిల్లలైతే ఎటువంటి పరిస్థితి అయినా స్వయాన్ని పరివర్తన చేసుకొని ఫుల్ స్టాప్ పెట్టడంలో మొదట స్వయాన్ని ఆఫర్ చేసుకుంటారో వారు ఆశీర్వాదాలకు పాత్రులుగా అవుతారు. వారు స్వయానికి స్వయమే ఆశీర్వాదాలు ఇచ్చుకుంటారు. అనగా వారికి సంతోషం లభిస్తుంది. అంతేకాక తండ్రి ద్వారా మరియు బ్రాహ్మణ పరివారం ద్వారా కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి. స్లోగన్: ఏ సంకల్పం చేస్తారో దానికి మధ్య మధ్యలో దృఢత అనే ముద్ర వేసుకుంటూ ఉంటే విజయులుగా అవుతారు. ఏ సంకల్పం చేస్తారో దానికి మధ్య మధ్యలో దృఢత అనే ముద్ర వేసుకుంటూ ఉంటే విజయులుగా అవుతారు. అచ్చా. ఓం శాంతి.